హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. స్టీల్ సిటీ విశాఖపట్నం మీద కూటమి సర్కారు సీతకన్ను ఇప్పుడు ఆ ఏరియా అంటే ఆ నగర ప్రాధాన్యతను ప్రతిష్టను దెబ్బతీసేలాగా దేశం దృష్టిలోనే ఒక అవమానకర నగరంగా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అనే ఒక సంస్థ సర్వేలో దేశవ్యాప్తంగా అంటే రియల్ ఎస్టేట్ బాగా జరిగే నగరాలకు సంబంధించి ఒక సర్వే చేసిందనమాట. ఇందులో 1-2 కాదు, ఏకంగా 21% రియల్ ఎస్టేటు పూర్తిగా డౌన్ అయిపోయింది విశాఖ నగరంలో అని చెప్పి ఒక రిపోర్ట్ బయట పెట్టిందనమాట. అదేంటంటే హౌసింగ్ సేల్స్ ఇన్ టాప్ 15 టాప్ టైర్ 2 హౌసింగ్ సేల్స్ ఇన్ 15 టాప్ టైర్ 2 సిటీస్ గ్రీవ్ బై 20% ఇన్ వాల్యూ టర్మ్స్ ఇన్ 2024 రీచింగ్ రూపీస్ 1,52,552 crore US బిలియన్ డాలర్లు అయితే 17.56 డ్రైవెన్ బై హైయర్ వాల్యూమ్స్ అండ్ ప్రైస్ అప్రిసియేషన్. As real estate data analytic firm Pro Equity reported, the number of units sold increased by 4% from 1,71,903 in 2022 to 1,78,771 in 2024. Among the 15 cities, Ahmedabad, Surat, Vadodara, Gandhinagar, Nasik, Jaipur, Nagpur, Bhubaneswar, Mohali, Visakhapatnam, Lucknow, Coimbatore, Goa, Bhopal and Trivandrum. Coimbatore saw the largest rise in sales volume at 36. At the same time, Visakhapatnam experienced the most significant decline at 21%. Regarding value, Bhubaneswar recorded the highest growth at 47%, while Nasik saw a 2% drop. సో మిగతా నగరాలు అంటే టైర్ 2 నగరాలు కోయంబత్తూరు, సూరత్, వడోదర, గాంధీనగర్ లాంటి వాటితో పోలిస్తే విశాఖపట్నం 21% రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. విశాఖలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం 21% పతనం. రానున్న రోజుల్లో విశాఖ భవిష్యత్ అంధకారమే అని చెప్పి ఈ రిపోర్ట్ సారాంశం అనమాట. మనమేమో మొత్తం కూటమి సర్కారు రాష్ట్రంలోని వనరులన్నీ కూడా విద్యా వైద్యాన్ని కూడా ప్రజలకు దూరం చేసి పెన్షన్లు దాకా ఇవ్వకుండా సంక్షేమం మొత్తాన్ని గాలికి వదిలేసి అమరావతి మీద ఎట్లా ఏ రకంగా సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారో చూసినాం కదా. ఈ ఎఫెక్ట్ అంతా విశాఖ నగరం మీద పెద్ద ఎత్తున పడతా ఉందన్నమాట. రీసెంట్గా కొన్ని వీడియోస్ కూడా చూసినాం కదా. అర్ధరాత్రులు శ్మశానాలను తవ్వి ఆ బొక్కలు మొత్తం తీసి పక్కకు పడేసి ఆ ఏరియాను మొత్తం కబ్జా చేసేలాగా మన కూటమి సర్కారు పెద్దలు, వాళ్ళ కార్యకర్తలు, నేతలు అందరూ ఎట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారో చూసినాం కదా. ఇవన్నీ చూసి పైగా ఇక మాత్కుమిల్లి భరత్ కుమార్ భారతదేశంలోనే రికార్డు స్థాయిలో గెలిచిన ఎంపీ ఆయన వచ్చిన తర్వాత ఇంకా విశాఖ నగరానికి పట్టిన దుస్థితి ఇదనమాట. మొత్తం అవుట్రైట్గా మ్యాండేజ్ ఇచ్చిన పాపానికి కూటమి సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం అనమాట ఇదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రయత్నంలో వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చి మొత్తం పెట్టుబడులన్నీ అక్కడికి తీసుకెళ్ళి దాన్ని ఒక సుందర నగరంగా రేపొద్దున అంటే బాంబే, మద్రాసు, హైదరాబాదు ఇట్లా ఓ 10-15 ఏళ్ల తర్వాత వాటితో పోటీ పడే నగరంలా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన సంకల్పిస్తే చంద్రబాబు గారు వచ్చి విశాఖ వేదికగా ఉన్న ఎన్నో కీలక ప్రతిష్టాత్మక సంస్థలన్నిటి కూడా అమరావతికి తరలించే ప్రయత్నం చేసింది. నిజం కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వైజాగ్లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటేవి 3 పువ్వులు రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలన్న చందగా సాగిందనమాట. వైజాగ్ సిటీ సుందరీకరణ నుంచి రియల్ ఎస్టేట్ వరకు అంతా మహా జోరుగా సాగింది. సిటీని ముంబై, చెన్నైల తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత జగన్కే దక్కుతుంది. అంతటి మహానగరంలో విషబీజాలు నాటి సిటీ ఇప్పుడు దరిద్రంగా మార్చేశారు. వైజాగ్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు లేనంతగా డౌన్ఫాల్ అయింది. ఏకంగా 21% అమ్మకాలు పడిపోయాయి. వైజాగ్ సిటీ ఒకటి ఉంది అనేది కూడా ఏపీ జనం మర్చిపోయేంతగా వర్షం వస్తే మునిగిపోయే అమరావతి వైపు దృష్టి పెట్టడమే దీనికి కారణం. జగన్ సీఎంగా ఉన్నప్పుడు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పనులు, వైజాగ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారులు పనులు యుద్ధ ప్రాతిపదికన సాగాయి. ఇప్పుడు అన్ని పనులు ఎక్కడేసిన గొంగళి అక్కడ అన్నట్లు తయారైంది. ఏ పనుల్లోనూ స్పీడ్ లేదు. చంద్రబాబు ప్రభుత్వం నిధుల కేటాయింపు లేదు. సౌతి తల్లి ప్రేమ చూపిస్తానని చెప్పినా కదా. డబ్బులన్నీ జనం కడుతున్న పనులు, కేంద్రం ఇస్తున్న నిధులు అన్నీ కూడా అమరావతి వైపు చూడడం వల్ల మొత్తం వైజాగ్ సిటీలో స్తబ్దత నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగం అయితే దారుణంగా పడిపోయింది. ఎంతలా అంటే ఏకంగా 21% రియాలిటీ రంగం డమాల్ అయ్యింది. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో కూలీలకు పనులు దొరకటం లేదు. పెట్టుబడి పెట్టిన వ్యాపారులు లబోదిబో అంటున్నారు. కొనుగోలు లేక ఇల్లు అమ్ముకోలేకపోతున్నారు. ధరలు తగ్గుతున్నాయా అంటే అది లేదు. భూముల ధరలు తగ్గినప్పుడు, కూలీల రేట్లు తగ్గనప్పుడు, స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగుతుంటే ఇళ్ల ధరలు ఎట్లా తగ్గుతాయని చెప్పి వ్యాపారులు ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. ప్రభుత్వం నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే కొనుగోలు కూడా అదే తరహాలో పెరుగుతాయి. ప్రభుత్వం వైజాగ్ సిటీని పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి నోట అమరావతి
నిధులన్నీ అమరావతి వైపు ఖర్చు చేస్తున్నారు. దీంతో విశాఖపట్నంలో మౌలిక వసతుల కల్పన అనేదే లేకుండా పోయింది. రోడ్ల విస్తరణ లేదు, కొత్త రోడ్లు వేయడం లేదు, డ్రైనేజీ వసతులు కల్పించడం లేదు, కొత్త విద్యుత్ లైన్లు వేయడం లేదు, కొత్త ప్రాంతాలకు మంచినీటి పైప్ లైన్లు వేయడం లేదు. ఇలాంటి మౌలిక వసతులు కల్పించకుండా ఉంటే రియల్ ఎస్టేట్ రంగం ఎలా పుంజుకుంటుందని వ్యాపారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగం ఇంత దారుణంగా దెబ్బతింటుందని ఎవరు కూడా ఊహించలేదు. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు వైజాగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మొత్తంగా వైజాగ్ రియల్ ఎస్టేట్ అయితే మట్టి కట్టుకుపోయిందని దేశవ్యాప్తంగా చూసినాం కదా, ఇదే అనమాట ఆ రిపోర్ట్ సారాంశం. నేషనల్ డేటానే కదా చెప్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అమరావతి అమరావతి అని జపం చేస్తూనే ఉండండి, వైజాగ్ దుమ్ము కొట్టుకుపోతుంది. అసలు అక్కడ కట్టే అమరావతి కూడా వర్షాలలో మునిగిపోతూ ఉంటే దానికి ఎప్పుడు మోటార్లు పెట్టి పంపింగ్ చేస్తూ ఎత్తిపోతల పథకం అక్కడ నిర్విఘ్నంగా సాగుతూనే ఉంటుంది. ఇంకొక వైపు ఏమో అసలు అక్కడ నీళ్ళే నీళ్ళు రాకుండా ఇక చుట్టుముట్టు 5-6 రిజర్వాయర్లు, కాళేశ్వరం లాంటి అవినీతి అక్కడ కూడా జరిగే అవకాశం ఉందని ఇప్పటికే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ కూటమి ప్రభుత్వం, అసలు చంద్రబాబు గారికి పాలన ఎప్పుడు చేతనైంది చెప్పండి? హైదరాబాద్లో తీసుకున్నా, అంతకుముందు ఇంకెక్కడ తీసుకున్నా మొత్తం కులపోలకు రాసిచ్చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పిస్తే ఆయన ఏ రోజన్నా పోర్టులు కట్టిండా, ఎయిర్పోర్టులు కట్టిండా, రోడ్లు వేసిండా, పోనీ విద్యాలయాలను డెవలప్ చేసిండా, హాస్పిటల్ని డెవలప్ చేసిండా? ఏమనంటే వైజాగ్ ముందర కూర్చొని 5 డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు తగ్గించాలి, సముద్రాన్ని ముందుకు రాకుండా మేకులు కొట్టాలి అని చెప్పి ఇట్లాంటి విజనరీ కాన్సెప్ట్లు ఆయన ప్రవేశపెడతా ఉంటాడు. మా రియాలిటీ మాత్రం ఇట్లా ఉంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.